good works that we must be engaged in. కాబట్టి ఆ తర్వాత రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా మన విమోచనార్థమై కార్యం చేశాడు, ఆ తర్వాత మనం ఎలాంటి సత్క్రియల్లో పాలువారమై ఉండాలన్న సంగతులు కూడా చూద్దాం. So we are the peculiar people of God. కనుక మనం దేని కొరకైనా ప్రత్యేకించబడిన ప్రజలం. To make us such people, అలాంటి ప్రజలుగా చేయడానికి Father chose us. తండ్రి అయిన దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. The Son redeemed us. కుమారుడైన దేవుడు మనల్ని విమోచించాడు. And the Spirit sealed us. ఆత్మైన దేవుడు మనల్ని ముద్రించాడు. This threefold work has accomplished the plan of God. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలో ఈ మూడంతల కార్యం జరిగించబడింది. So the first thing is what the Father did. కానీ మొట్టమొదటి కార్యంగా తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? So here we have a subheading. ఇక్కడ మనకు ఒక శీర్షిక ఇవ్వబడుతుంది. What God the Father has done before the foundation of the world. జగత్తు పునాది వేయబడక మునుపు తండ్రి అయిన దేవుడు చేసిన కార్యం. Number 1. మొదటిది Ephesians chapter 1 verse 4. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం. Ephesians chapter 1 and verse 4. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం. According as he hath chosen us in him before the foundation of the world, that we should be holy and without blame before him in love. జగత్తు పునాది వేయబడక మునిపే మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. What is the first thing that God did before the foundation of the world? జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు చేసిన కార్యం ఏంటి? Please read yourself. దయచేసి మీ పుస్తకాల్లో చదవండి. This is the Bible study. ఇది బైబిల్ పఠనం. I can see all of you, most of you are fanning with the hymn book. కాబట్టి మీలో చాలా మంది పాటల పుస్తకాలు తీసుకొని చక్కగా గాలి కొట్టుకుంటా ఉన్నారు. But please, you have to turn to your Bibles. దయచేసి మీ బైబిల్ గ్రంథం తెరవండి. Every one of you. మీలో ప్రతి ఒక్కరు, Those who can read quickly త్వరితంగా చదవగలిగిన వారు, and those who cannot read very much. అంతగా చదవలేని వాళ్ళు కూడా తీయండి. All of you must have your open Bible in front of you. మీ అందరూ కూడా మీ ముందు తెరవబడిన బైబిల్ గ్రంథం ఉండాలి. So we are reading Ephesians chapter 1 verse 4. ఎఫెసీ మొదటి అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుతున్నాం ఇప్పుడు. What is the first work that God did? దేవుడు చేసిన మొదటి కార్యం ఏంటి? He chose us before the foundation of the world. జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన మనల్ని ఏర్పరచుకొనెను. Now this is something which goes beyond our understanding and imagination. కానీ ఇది మన ఊహాగానాలకి మన గ్రాహ్యానికి మించినదిగా కనబడుతుంది. Just think about the days that the world began. ఒక్కసారి ఆలోచన చేయి, ఈ జగత్తు పునాది వేయబడక మునుపున దినాలు. In the beginning God created the heavens and the earth. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. That was in the beginning. అది ఆదిలో ఉన్నది. But there seems to be a beginning before that. అయితే దానికంటే ఆ ఆరంభం కంటే ముందు ఇంకా ఉంది. In the beginning God has, before creating the world, he hath chosen you and me. ఈ భూమి ఆకాశములను కలగచేయక మునుపే అనాదిగా దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. Isn't it something very wonderful? ఇది చాలా అద్భుతంగా కనబడలేదా? It is something that we cannot explain. ఇది మనం ఎంత మాత్రం వివరించజాలం. Only God can do such things. దేవుడు మాత్రమే ఇలాంటి సంగతులు చేయగలడు. So this is the God whom we believe in. కాబట్టి ఇలాంటి దేవుని యందు మనం నమ్మిక ఉంచుతున్నాం. God who can do everything. దేవుడు సమస్తాన్ని చేయగలిగినవాడు. God who knows everything. సమస్తాన్ని ఎరిగినవాడు దేవుడు. God who knows the end from the beginning. ఆరంభం నుండే అంతమును కూడా ఎరిగినవాడు. God who could think about each one of us present here even before we were born. ఇక్కడ కూర్చున్న వారిలో మనలో ప్రతి ఒక్కరి విషయం జగత్తు పునాది వేయబడక మునుపే ఆలోచించగలిగిన దేవుడు. God knew our name. మన అక్కరేంటో ఎరిగిన దేవుడు. Before we were born. మనం జన్మించక మునుపే Our parents searched here and there and thought and discussed and consulted to keep a name to each one of us. మన తల్లిదండ్రులు ఇక్కడెక్కడ సంచరించి వారు సంభాషించి మనకు పేరు ఇవ్వక మునుపే, But God was waiting. దేవుడు వేచి ఉన్నాడు. Because he knew what your name was going to be. ఎందుకనగా నీ పేరేంటో కూడా ఆయనకు బాగా తెలుసు. He knew it before you were born. నువ్వు జన్మించక మునిపే నిన్ను ఎరుగును. The Bible says he knew your name before the world began. లోకం పుట్టక మునిపే నీ పేరు ఆయన ఎరుగునని దేవుని వాక్యం చెబుతుంది. So before anything was created, కనుక ఏది సృష్టించబడక మునిపే God had chosen you దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు unto salvation. రక్షణార్థమై. So this is
Why? We could truly worship him. అందుచేతనే మనం ఆయన యథార్థంగా ఆరాధిస్తాం. Because God has not waited to see how we would perform. కాబట్టి దేవుడు మనం ఎలా ప్రవర్తిస్తామో అని వేచి చూడలేదు. So it is not on our performance. కనుక ఇది మన ప్రవర్తన మీద ఆధారపడలేదు. God's choice. ఇది దేవుని ఎన్నిక. Only God can do this. దేవుడు మాత్రమే రీతిగా చేయగలడు. So we can fall down and worship him. అందుచేత ఆయన పాదముల చెంత సాగిలపడి ఆరాధించాలి. Lord, you have chosen me. ప్రభువా నీవు నన్ను ఏర్పరచుకున్నావు. Before I did anything. ప్రభువా నేనేమి చేయకమునుపే, good or bad, మంచైన మేలైన కీడైన, if I was good, నేను ఒకవేళ మంచివాడిని అయితే I could say, Lord, because I was good, you chose me. కాబట్టి నేను అప్పుడు అనవచ్చు, ప్రభువా నేను మంచివాడిని కనుక నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు. If I was very bad, ఒకవేళ నేను బాగా చెడిపోయినవాడిని అయితే I could say, Lord, because I was very bad and you had compassion on me and chose me. ప్రభువా నేను బహు చెడ్డవాడిని ఉండగా నా మీద జాలి చూపించి ఏర్పరచుకున్నావు అనొచ్చు. But now God says, అది ఇప్పుడు దేవుడు ఏమంటున్నా అంటే, I have chosen you before the foundation of the world. జగత్తు పునాది వేయబడక మునుపే నేను నిన్ను ఏర్పరచుకున్నాను. So we are peculiar people. మనం ప్రత్యేకించబడిన ప్రజలం. We are special people. మనం ఎంతో ప్రత్యేకించబడిన ప్రజలం. We are insignificant in the eyes of the world. మన లోకం దృష్టికి మాత్రం ఎన్నిక లేని వారంగా ఉండవచ్చు. But in the eyes of God we are special. అయితే దేవుని దృష్టికి మనం ఎంతో ప్రత్యేకించబడిన వారు. Now read something carefully what he has done there. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడన్న విషయాన్ని జాగ్రత్తగా చదవండి. Ephesians chapter 1 verse 4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. According as he hath chosen us in him, in the Lord Jesus Christ, before the foundation of the world. జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. So what does that mean? పాడండి. What does that mean? దాని భావం ఏంటి? We had been chosen, not simply chosen randomly, but chosen in him, in the Lord Jesus Christ. కాబట్టి మనల్ని దేవుడు ఏర్పరచుకుంటున్నప్పుడు ఏదో అక్కడ ఇక్కడ కొంతమందిని అతిగా ఎన్నుకోవడం కాదు, క్రీస్తు ప్రభువులో మనల్ని ఏర్పరచుకున్నాడు. That means దాని భావం ఏంటంటే, the death of the Lord Jesus Christ was foreordained. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణం అనేది ముందుగానే నిర్ణయించబడింది. Some people think like this. కొంతమంది ఈ రీతిగా అనుకుంటారు, God created man, దేవుడు మనుషుని కలగజేశాడు, man disobeyed, మనుషుడు అవిధేయుడయ్యాడు, man fell into sin, మనుషుడు పాపంలో ఓడిపోయాడు. then God thought, what should I do? ఆ తర్వాత నేను ఏం చేయాలి అని దేవుడు తలంచాడు. I love these people, నేను ఈ ప్రజలను ప్రేమిస్తున్నాను, I must do something to these people. వీరి కొరకు నేను ఏదైనా చేయాలి. And he sent his only son. ఆ తర్వాత తనకు ఒక్కగానొక్క కుమారుడు పంపాడు. That is not what the Bible says. బైబిల్ ఆ రీతిగా చెప్పడం లేదు. The Bible says that God had already chosen us in the Lord Jesus Christ before the foundation of the world. బైబిల్ ఏం చెప్తుందంటే, జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత క్రీస్తులో ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. This is the love of God. ఇది దేవుని యొక్క ప్రేమ అయినది. God loved you so much దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించాడు that before the world was created, God decided his son, the Lord Jesus, would die on a cross. కాబట్టి జగత్తు పునాది వేయబడక మునుపే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువారు ఈ రీతిగా చనిపోవాల్సి ఉంది అని నిర్ణయించాడు. How can we understand this? ఈ విషయాన్ని ఎలా అర్థం చేసుకోగలం? We are not able to understand this. మనకు అర్థం చేసుకోవడానికి కష్టంగా But ఉంటుంది. we must believe this. అయితే దీన్ని మనం నమ్మాలి. Jeremiah 31:3 says, ఇర్మియా 31:3 చెప్పబడింది. please turn and read. దయచేసి మీ బైబిల్ తీసి చదవండి. I have loved thee with an everlasting love. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను. God has loved us with an everlasting love. శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించాడు. When we talk about God and use the word everlasting, మనం దేవుని గురించి శాశ్వతమైన అనే మాటను గురించి ఆలోచిస్తున్నప్పుడు what does that mean? దాని భావం ఏంటి? He has had no beginning and no end. ఆయనకు ఆది లేదు, అంతము లేదు. Now even human beings are eternal, మానవులైన మాత్రులమైనటువంటి మనం ఒకవేళ నిశ్చలమైతే, but we had a beginning, మనకంటూ ఒక ఆరంభం అయితే ఉంది, but we have no end. అయితే మనకి ఇక అంతం లేదు. We live eternally, మనం నిత్యం జీవిస్తాం, either in heaven or in hell. ఆ పరలోకంలో గాని నరకంలో గాని. Human beings
beings will live eternally. మానవులు నిత్యంగా బ్రతుకుతారు. But we had a certain beginning. అయితే మనకంటూ ఒక నిశ్చయమైన ఆరంభం ఉంది. When we use the word eternal in relation to God, మనం ఎప్పుడైతే ఆ నిత్యమైన దేవుని ఆహ్వానాన్ని పొందినప్పుడు entirely idea, the thought, meaning is entirely different. ఇప్పుడు ఆ భావమంతా పూర్తిగా వేరుగా చెప్పబడుతుంది. No beginning, no end. ఏం ఆది లేదు, అంతం లేదు. He existed always. ఆయన ఎల్లప్పుడూ ఉన్నవాడే. He is eternal God. ఆ నిత్యుడగు దేవుడు. And the Bible says, బైబిల్ ఏమంటుందంటే, I have loved you with an everlasting love. నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాను. A love that knew no beginning. ఆ ప్రేమకు ఆది అంటే ఏంటో తెలియదు. That is why we read in Ephesians 1:4, God chose us before the foundation of the world in the Lord Jesus. అందుకే ఎఫెసీ 1:4 మనం చదువుతున్నాం, జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత క్రీస్తు ప్రభులో ఆయన మనల్ని ఏర్పరచుకొనెను. The Lord Jesus was ordained to die. యేసు ప్రభువారు చనిపో నిమిత్తమై నిర్ణయించబడిన వాడు. I do not know when. ఎప్పుడు అనేది నాకు తెలియదు. In the eternity past. నిత్యత్వంలో గడిచిన కాలంలో only God knows. దేవుడు మాత్రమే ఎరుగును how it all happened. ఇదంతా ఏ రీతిగా జరిగింది. That in eternity past the question was asked, whom shall I send? Who will go for us? నిత్యత్వంలో గడిచిన కాలంలో ఈ ప్రశ్న వేయబడింది, నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోవును అని. And the Son of God gave the answer, here am I, send me. కుమారుడైనటువంటి దేవుడు జవాబిచ్చాడు, ఇదిగో నేనున్నాను, నన్ను పంపుము. So the Lord Jesus was preordained, foreordained to die on a cross. అందుచేత యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తమై చనిపో నిమిత్తం ముందుగా నిర్ణయించబడిన వాడు. Now think about the love of God. ఇప్పుడు దేవుని ప్రేమను ఒకసారి ఆలోచించు. If you have a son, నీకు ఒకగానొక కుమారుడుంటే, and you know that from 1 week from now your son is going to be killed, ఒకవేళ నీ కుమారుడు ఇంకొక వారానికి చంపబడతాడన్న సంగతి నీకు తెలిస్తే, how will you spend this next 1 week? ఈ తర్వాతి వారమంతా కూడా నువ్వు ఎలా గడుపుతావు? Every time you look at the son, కుమారుని చూచినప్పుడంతా you will weep and wail over your son. కాబట్టి నీ కుమారుని చూచి ప్రలాపిస్తావు, విలపిస్తావు. You have no way to stop this. You have no way to stop this death. ఈ మరణాన్ని నువ్వు ఆపేదానికి నీకు వీలు లేదు. It is determined. అది నిశ్చయంగా నిర్ణయించబడింది. Some useless people will come and take your son and kill him. పనికి మాలిన మనుషులు వచ్చి నీ కుమారుని తీసుకుని వాళ్ళు చంపుతారు. How much sorrowful you will be. అలాంటప్పుడు నువ్వు ఎంత దుఃఖ సాగరంలో ఉంటావు. You will not eat any food at all. ఇంకా ఏమాత్రం నీకు భోజనం చేయబుద్ధి కాదు. You will not think of anything else. ఇంకా వేరే వాటిని గురించి ఆలోచించలేవు. You will only be looking at your son. ఎంతసేపు నీ కొడుకును చూస్తా ఉంటావు. 7 more days. ఇంకా 7 దినాలే. 6 more days. 6 దినాలే. ఇక 5 more days. 5 దినాలే. Very soon 1 more day. ఇంకా చాలా త్వరితంగా ఒక్క రోజే ఉంది. And you will be weeping. ఇంకా ఏడుస్తా ప్రలాపిస్తా ఉంటావు. Think about God. దేవుని గురించి ఆలోచించు. He had foreordained his son the Lord Jesus to die on our behalf. మన పక్షంగా చనిపోవడానికి తన కుమారుడైన యేసు ప్రభువారిని ఆయన ముందుగానే నిర్ణయించాడు. Even at the time of the creation of the world, God bore in his heart the sorrow of the death of his son because he loved you. ఆయన జగత్తు పునాది వేసిన నాడే ఆయన తన కుమారుని గురించినటువంటి ఆ బాధ ఆయన తన హృదయంలో కలిగి ఉండినాడు. కారణం ఏంటంటే ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు గనక. This is how much he has loved you. ఇంతగా ఆయన నిన్ను ప్రేమించాడు. So God chose you before the foundation of the world. జగత్తు పునాది వేయబడక మునుపే దేవుని ఏర్పరచుకున్నాడు. This is how he is going to make you a peculiar treasure unto him. ఈ రీతిగానే ఆయన నిన్ను తనకు ప్రత్యేకమైన స్వకీయ సంపాద్యంగా చేసుకుంటాడు. It is an eternal program. ఇది నిత్యమైన ప్రణాళిక. We should understand this program. ఈ ప్రణాళికను మనం అర్థం చేసుకోవాలి. And we must fall in line with this program. ఈ ప్రణాళికను అనుసరించి మనం వెళ్ళాలి. We must fall at his feet and say, Lord, I am willing, make out of me that peculiar treasure. ప్రభువా, నీ పాదముల చెంత పడుచున్నాను, నన్ను నీ స్వకీయ సంపాద్యంగా చేసుకో అని నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకోవాలి. Acts chapter 2 verse 23. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 33వ వచనం. 2 verse 23. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనం. Him being delivered by the determinate counsel and the foreknowledge of God, you have taken and by wicked hands have crucified and slain. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి.
So God delivered his son, the Lord Jesus. కనుక దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన కొరకు అప్పగించాడు. By his foreknowledge of God and determinate counsel, God delivered his son. దేవుడు తన భవిష్యత్ జ్ఞానాన్ని అనుసరించి ఆయన తన కుమారుని నిత్య సంకల్పం అనుసరించి తన కుమారుని అప్పగించాడు. Yes, then later people took him and crucified him. ఆ తర్వాతనే మనుషులు తను తీసుకుని వెళ్లి సిలువేశారు. That is the part which is very very well known. ఈ భాగము మనందరికి బాగా పరిచయమైనది. The Lord Jesus was crucified. యేసు ప్రభువారు సిలువేయబడ్డారు. Wicked people took him and nailed him to the cross. దుష్టులైన వారు ఆయన తీసుకుని వెళ్లి సిలువకు మేకులతో కొట్టారు. That is the human part of his death. ఆయన మరణ విషయంలో మానవుని యొక్క పాత్ర ఇది. But what about God? అది దేవుని విషయం ఏంటి? What did he do? ఆయన ఏం చేశాడు? He purpose that his son, the Lord Jesus, should die. తన కుమారుడైన యేసు ప్రభువారు చనిపోవాలి అని ముందుగా ఆయన నిశ్చయించాడు. And in him you were chosen. ఆయనలో నీవు ఏర్పరచబడుతున్నావు. This is why our salvation is so important. అందుచేతనే మన రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. This is why our salvation is so precious to God. అందుచేతనే మన రక్షణ దేవుని దృష్టికి ఎంతో ప్రశస్తమైనది. This is why we are called the peculiar treasure of God. అందుకే మనం దేవుని యొక్క స్వకీయ సంపాద్యం అని పిలువబడుతున్నాం. Because he paid a great price. ఆయన గొప్ప క్రయాన్ని చెల్లించాడు. From eternity past he has been sorrowful. కానీ నిత్యత్వంలో గడిచిన కాలం అంతటి నుండి కూడా ఆయన దుఃఖంలో ఉండిపోయాడు. Thinking of the death of his son. తన కుమారుని యొక్క మరణాన్ని గురించి ఆలోచిస్తూ until he came to the cross one final day. ఆ ప్రత్యేకమైన దినాన ఆయన శిలువ మీదకి వచ్చే పర్యంతం my God, why hast thou forsaken me? నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడనాడితివి అని కేక వేశాడు. God the Father forsook his son because that was the only way that he could choose you and me. తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని చెయ్యి విడనాడవలసి వచ్చింది. కారణం ఏంటంటే ఆ ఒక్క మార్గంలోనే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకోగలడు. That is the first thing that God did before the foundation of the world. జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు చేసినటువంటి మొదటి కార్యం ఇది. He chose us in the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువులో ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. And that choice tells us that we are indeed the peculiar treasure of God. ఆ ఎన్నికే మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే మరింత నిశ్చయంగా మనం దేవుని యొక్క స్వకీయ సంపాద్యం. So what are we studying about? మనం దేని గురించి ధ్యానం చేస్తున్నాం? The peculiar treasure of God. దేవుని యొక్క స్వకీయ సంపాద్యం. To make us his peculiar treasure, ఆయన స్వకీయ సంపాద్యంగా మనల్ని చేయడానికి Father chose us, తండ్రి ఏర్పరచుకున్నాడు, the Son redeemed us, కుమారుడు మనల్ని విమోచించాడు, and the Spirit sealed us. ఆత్మ దేవుడు ముద్రించాడు. And all those three things are mentioned in Ephesians chapter 3. ఎఫెసీ 3వ అధ్యాయంలో ఈ సంగతులన్నీ కూడా బయలుపరచబడినాయి. And we are at the first one. ఇప్పుడు మనం మొదటి దానిలో ఉన్నాం. Things that God did in choosing. నిన్ను ఏర్పరచుకున్నట్లో దేవుడు చేసిన కార్యాలు. Those things were done by God before the foundation of the world. ఈ కార్యాలన్నీ కూడా దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపే చేశాడు. The first thing God did was to choose us in the Lord Jesus Christ. మొట్టమొదటిగా ఆయన చేసిన పని ఏంటంటే యేసుక్రీస్తు ప్రభులో నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. We are going to pray now. మనం ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాం. This Bible study has been arranged in two parts. బైబిల్ పఠనము రెండు భాగాలుగా ఉంటుంది. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Our gracious, loving Heavenly Father, మా కృప కలిగిన ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, we are amazed, Lord, at thy great and eternal love. ప్రభువా మీ ఆశ్చర్యకరమైన నిత్యమైన ప్రేమను బట్టి మేము ఆశ్చర్యపడుతున్నాము. Lord, we were a base people of no reputation and no value at all. దయగల తండ్రి, ఏమాత్రం విలువలేని ఎన్నికలేని నీచులమైనటువంటి ప్రజలము. But you have now redeemed us. అయితే ప్రభువా ఇప్పుడు మీరు మమ్మల్ని విమోచించారు. And thy purpose is to make us thy peculiar treasure. ప్రభువా ఇప్పుడు మమ్మను మీకు ప్రత్యేకమైన ధనంగా చేసుకోవడం మీ ఉద్దేశము. He gave himself for us that he may purify unto himself a peculiar treasure, zealous unto good works. ప్రభువా సత్క్రియలందు ఆసక్తి కలిగి దయగల తండ్రి దేవునికి స్వకీయ సాంపాద్యంగా ఉండునట్లు మమ్మను పవిత్రపరచుటకై తను తాను అప్పగించుకున్నందుకు వందనములు. We thank thee, loving Father, for the work that thou hast done in our individual souls to make us the peculiar treasure of God.
దేవుని కొరకు ప్రత్యేకమైన సాంపాద్యంగా మేము చేయబడినట్లు వ్యక్తిగతంగా మా జీవితాల్లో మీరు చేస్తూ వచ్చిన కార్యాలను బట్టి వందములు. Thou hast loved me with an everlasting love. ప్రభువా, నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించావు. Before the world began, the Lord Jesus was ordained to die on my behalf. జగత్తు పునాది వేయబడక మునుపే నా నిమిత్తమై చనిపోటకు మీ ప్రియ కుమారుడు నిర్ణయించినందుకు వందములు. Lord, we are amazed at such love, such wondrous love. దయల తండ్రి, అలాంటి ఆశ్చర్యకరమైనటువంటి ప్రేమను బట్టి ఇది నన్ను మేము ఆశ్చర్యపడుతున్నాం. Lord, we bow down before thee. ప్రభువా, మీ పాదముల చెంత సాగిలపడుతున్నాం. Lord, we want to become the peculiar treasure of God. ప్రభువా, మేము మీకు స్వకీయ సాంపాద్యంగా చేయబడాలని ఇష్టపడుతున్నాం. Yes, Lord, we want to give ourselves wholly, totally into thy hands. ప్రభువా, మీ ఉద్దేశానుసారంగా మమ్మల్ని సంపూర్ణంగా మీకు అప్పగించుకోవాలని కోరుతున్నాము. Thou hast paid such a great price. ప్రభువా, అలాంటి గొప్ప క్రయం మీరు చెల్లించారు. Lord, we thanks thee. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Now we are thine. ప్రభువా, ఇప్పుడు మేము మీ వారం. We give thee thanks and praise. ప్రభువా, మీకు మా కృతజ్ఞతాస్తుతులు We worship thee in our hearts. మా హృదయాంతరంగాల్లో మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. Help us to be thinking about this eternal love of God. దేవుని యొక్క నిత్యమైనటువంటి ప్రేమను గురించి ఆలోచించే వారిగా మమ్మల్ని చేయము. In the name of our loving Savior, the Lord Jesus Christ, we pray. మా ప్రేమగల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్.